నేను ఆత్మహత్యాయత్నం చేయలేదు. సింగర్ కల్పన హెల్త్ అప్డేట్. ప్రముఖ సింగర్ కల్పన హైదరాబాద్ నిజాంపేట్లోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే కల్పన ఆత్మహత్యాయత్నం చేసిందనే ప్రచారాన్ని ఆమె ఖండించారు. తాను ఆత్మహత్యకు ప్రయత్నించలేదని, ఇంట్లో నిద్ర మాత్రలు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల స్పృహ కోల్పోయినట్టుగా కల్పన పోలీసులకు తెలిపారు. ఈ సంఘటనలో ఎవరి ప్రమేయం లేదని కూడా ఆమె స్పష్టం చేశారు. కల్పన ఆత్మహత్యాయత్నం చేయలేదని, తన తల్లికి ఎలాంటి ఇష్యూస్ లేవని ఆమె కూతురు దయాప్రసాద్ ప్రభాకర్ తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందిస్తూ వైద్య పరీక్షల్లో ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్లు గుర్తించినట్టు తెలిపారు. నిద్ర మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకుందనే సమాచారం ఉండడంతో ముందుగా కడుపును శుభ్రం చేశామని వైద్యులు చెప్పారు. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో సిటీ స్కాన్ నిర్వహించామని, అధిక ఒత్తిడికి గురి కావడంతో ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటనే వెంటిలేటర్పై పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ప్రస్తుతం వెంటిలేటర్ తీసేశామని కూడా తెలిపారు. ఆమె లంగ్ ఇన్ఫెక్షన్ కూడా ఉందని, అందుకే ప్రస్తుతం ఆక్సిజన్ అందిస్తున్నామని చెప్పారు. కల్పన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, పరిస్థితిని బట్టి 2 లేదా 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. Prasad Prabhakar. I am Kalpana Raghavendra and Prasad Prabhakar's daughter. No issues. She's perfectly fine and happy and healthy now. My mama, she's a singer. She's doing her LLB and also doing her PhD. So, Danvalla, she has insomnia. So, to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Like, she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate say you do. Everything is perfect. And my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much.